జీవన్ ఉత్సవ్ 871. ఇంట్లో పేరు దర్శన్. పదమూడు సంవత్సరాల నుంచి మొత్తం 16 సంవత్సరాలు వచ్చింది కట్టనీకి. 5 సంవత్సరాలు కట్టచ్చు డబ్బులు దండి కట్టే, లేకుంటే 10 సంవత్సరాలు కట్టచ్చు, లేదంటే 12 సంవత్సరాలు కట్టచ్చు, లేదంటే 16 సంవత్సరాల వరకు కట్టుకోవచ్చు. మన అమౌంట్ తక్కువ ఉందంటే 16 సంవత్సరాలు ఎక్కువ పెట్టుకోవాలి. లేదు డబ్బులు దండిగా 5 సంవత్సరాలు కట్టాను తర్వాత నేను కట్టలేను అనుకుంటే 5 సంవత్సరాలు కట్టుకోవచ్చు. 16 ఏళ్ళు పెడుతున్నా. 3 సంవత్సరాలు వెయిటింగ్ ఉంటుంది. 16 సంవత్సరాలు కట్టినాక 3 సంవత్సరాలు ఖాళీగా ఉండాలి. అప్పుడు ఏజ్ 32 ఏజ్ నుంచి అమౌంట్ వస్తుంది. ఇప్పుడు 5 లక్షలు, మినిమం 5 లక్షలు. ఇది స్టార్టింగ్ 5 లక్షల పాలసీ. దీంట్లో ఫ్లెక్సీ ఇన్కమ్ ఉంటుంది, ఫ్లెక్సీ రెగ్యులర్ ఇన్కమ్. ఫ్లెక్సీ అంటే నీకు డబ్బులు ఎన్నికి ఇవ్వరు, మరి ఇవ్వరు, నువ్వు కావాలనుకున్నప్పుడు పోయి తీసుకోవచ్చు. లేదు రెగ్యులర్ ఇన్కమ్ అంటే ప్రతి సంవత్సరము నువ్వు 5 లక్షలు పాలసీ చేసినా కూడా దాంట్లో 10% అమౌంట్ వస్తుంటుంది. ఫ్లెక్సీ ఇన్కమ్ అన్నప్పుడు ప్రతి సంవత్సరం 50,000 వస్తుంటుంది, కానీ అది చేతికి ఇవ్వరు, అకౌంట్లో పడుతుంటుంది. అట్నే అంటే నీ అకౌంట్లో పడదు, పాలసీ అకౌంట్లో పడుతుంటుంది. నువ్వు ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు దాంట్లో 75% అమౌంట్ ఇస్తారు నీకు చేతికి, మిగిలిన అట్నే ఉంటుంది. మళ్ళీ కావాలనుకో మళ్ళీ 75% అమౌంట్ ఇస్తారు. అట్లా మిగతా పెరుగుతూ ఉంటుంది. ప్రతి ఇయర్ 50,000 వస్తుంటుంది. 50,000కు మనం తీసుకోకపోతే మళ్ళీ సంవత్సరం తర్వాత దానికి ఇంట్రెస్ట్ వేస్తారు. ఇంట్రెస్ట్ వేసి మళ్ళీ సంవత్సరం మళ్ళీ 50,000 వేస్తారు. 50,000 ప్లస్ ఈ ఫస్ట్ 50,000కి వచ్చిన ఇంట్రెస్ట్ మళ్ళీ వచ్చే సంవత్సరానికి అట్లా ప్రతి సంవత్సరం రిపీట్ అవుతుంటుంది. PWB రైడర్ ఉంది, అంటే పేరెంట్స్ వేర్ బెనిఫిట్. అంటే ఏదన్నా పేరెంట్స్ కట్టేటప్పుడు ఏదైనా అయిందనుకో, అప్పుడు ఆ పాలసీ ఆగిపోకుండా అమౌంట్ మనకు ఎల్ఐసి నుంచి అమౌంట్ పే చేస్తారు. ఏది టర్మ్స్ అన్నమాట. ప్రతి సంవత్సరం ఎంత కడుతున్నామో ఆ అమౌంట్ ఎల్ఐసి వాళ్ళే కడుతుంటారు. కట్టి పాలసీ పూర్తి అయిపోయిన తర్వాత ఆ పాలసీ నుంచి వచ్చే బెనిఫిట్స్ అని వచ్చిన పాలసీ హోల్డర్కి ఇచ్చారు. అట్లా అది పెట్టుకుంటే దానికి కొద్దిగా అమౌంట్ ఎక్కువ వస్తుంది, అది లేకుంటే తక్కువ వస్తుంది. కాబట్టి అది కూడా యాడ్ చేస్తాం. పాలసీ పేరెంట్ యొక్క ఏజ్ 36 అంటే క్యాల్కులేట్ చేస్తే 5 లక్షల పాలసీకి 15 సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్, డిటర్మినేషన్ పీరియడ్ 3 years. ప్రతి సంవత్సరము బేసిక్ ఇయర్కి 30,871, GST 1,389, మొత్తం కలిసి 32,260 రూపాయలు 5 లక్షల పాలసీకి. సెకండ్ ఇయర్ 31,566 రూపాయలు. ఇది అమౌంట్. ఇన్సూరెన్స్ 5,20,000 కానీ స్టార్ట్ అయింది. మనకు 16 సంవత్సరాలు కట్టిన తర్వాత 3 సంవత్సరాలు గ్యాప్ కట్టాల్సిన అవసరం లేదు. 4వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం యాన్యువల్ రిటర్న్ 50,000, యాక్చువల్ రిటర్న్ 50,000, డ్రాయబుల్ అమౌంట్ 37,500. అంటే 50,000లో 37,500 వరకు డ్రా చేయొచ్చు, మిగతాది అన్నీ పెట్టుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 50,000 యాడ్ అవుతుంది, మళ్ళీ 1,02,750 రూపాయలు వస్తుంది. దాంట్లో 77,062 రూపాయల వరకు డ్రా చేయొచ్చు. ఇట్లా ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుంది. ఇది 100 years పాలసీ అన్నమాట. 100 yearsకి మనకు టోటల్గా 3,56,52,674 రూపాయలు వస్తుంది. దాంట్లో 2,67,39,505 రూపాయలు డ్రా చేయొచ్చు. మిగిలిన అమౌంట్ నామినీకి వస్తుంది. ఒకవేళ ఎక్స్పైర్ మంచి చనిపోయినప్పుడు మిగతా అమౌంట్ నామినీకి వస్తుంది. దీని పాలసీ పేరు
J1 Mustav.